ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. బట్ వార్తలు చూస్తుంటే మాత్రం చాలా భయంగా ఉంటుంది. పెద్ద పెద్ద బిగ్ బి లాంటి సెలబ్రిటీస్ కి ఆ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది కాబట్టి సో బయటికి వెళ్ళాలన్నా ఏది తీసుకోవాలన్నా భయంగానే ఉంటుంది. మీ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా ఉండండి. దేవుడి దయ వల్ల అందరం సేఫ్ గా ఉండాలని కోరుకుందాం. బట్ కొంతమందికి అయితే మనం ఏం చేయలేము. బట్ మీరు హెల్త్ మీద కేర్ తీసుకొని ఇమ్యూనిటీ అనేది జాగ్రత్తగా ఉండేలాగా చూసుకుంటే తప్పకుండా మనం ఈ సమస్య నుంచి అయితే బయటికి రావచ్చండి. ఏంటంటే దిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు చూడండి, ఆ టైప్ గా మన పరిస్థితి ఎలా ఉందంటే రోజు ఏది తీసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ కూర్చోవాలన్నా, ఏది ముట్టుకోవాలన్నా భయంగానే ఉంటుంది. ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వచ్చేసినట్టుగా ఉంది. ఇంతకు ముందు ఎంత ఫ్రీగా హాయిగా తిన్నామా, పడుకున్నామా, ఏదో అలా జరిగిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు తినేదాన్ని అనుమానించాలి, కూర్చునే చోట, నిలబడే చోట, మాట్లాడే వ్యక్తిని అందరినీ అనుమానించాల్సి వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ రావడం చాలా బాధగా ఉంది. ఇది ఏంటంటే ఒక్క రోజు అయిపోయిందైతే మర్చిపోవచ్చు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. వార్తలు పెడితే అసలు ఇక బ్రెయిన్ అయితే పని చేయట్లేదు. మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి మంచి డైట్ ఇవ్వండి. సో హెల్దీగా ఉండేలాగా ట్రై చేయండి. అందుకనే నేను ఈ మధ్య కొంచెం ఎగ్స్ కూడా, అంతకుముందు బాయిల్డ్ ఎగ్ అని, ఆమ్లెట్ అని వేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా తీసుకునేలాగానే చేసుకుంటూ ఉన్నాము. నిన్న కూడా ఒకటి ఎగ్స్ తోటి కొత్తగా ఒక కర్రీ ట్రై చేశాను, కొంచెం డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, అక్క ఏంటక్క మీరు ఎప్పుడు చేసే నార్మల్ రెసిపీసే చేస్తూ ఉంటారని. సో అందుకని మీకోసం ఇక నుంచి కొంచెం డిఫరెంట్ స్టైల్స్, వెరైటీస్ ఆఫ్ కర్రీస్. ఎవరు పుట్టుకతో అన్ని తెలుసుకొని పుట్టారు కదండి. సో నా వంతు ప్రయత్నంగా నేను అన్ని వెరైటీస్ తెలుసుకొని ఇక నుంచి మన ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. బ్లాగ్స్ లో కాకుండా సెపరేట్ గా కావాలండి మాకు అంటే స్వప్నాస్ కిచెన్ ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ పైన లింక్ ఇస్తాను, ఇక్కడ క్లిక్ చేసినా మీరు ఆ ఛానల్లోకి వెళ్తారు. ఓకేనా అండి? మరి వాడైతే ఎగ్ కర్రీ రెసిపీ మీరు చూసేసి రండి. ఆ తర్వాత నేను పెట్టుకున్నటువంటి జ్యువెలరీ అండ్ కమ్మలు ఇవన్నీ ఏంటి, అసలు వీటి కథ కమామిష్ అంతా మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ శారీ గురించి కూడా మీకు చెప్తాను. లేడీస్ ఎప్పుడైనా సంథింగ్ స్పెషల్, బ్యూటిఫుల్ గా ఎప్పుడు కనిపిస్తాం మంచి చీర కట్టుకొని అండ్ చక్కగా మంచి మ్యాచింగ్ నగలు పెట్టుకున్నప్పుడే కదా. బట్ ఇదేంటంటే క్వైట్ డిఫరెంట్ ఉంది. ఇది మీకు దూరానికి నల్లగా కనిపిస్తుందేమో కానీ నావీ బ్లూ కలర్ది. సో వీటి వివరాలు మీకు నేను రెసిపీ చూపించాక చెప్తాను, ముందైతే చూసేసి రండి. అండ్ ఇది వచ్చేసి మా డిన్నర్ రొటీన్లో నేను చేసినటువంటి ఎగ్ కర్రీ. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎటువంటి స్మెల్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మీకు కూడా నచ్చుతుంది. బట్ నేను చేసిన ప్రాసెస్లో సింపుల్ టిప్స్ అనేవి మీతో చెప్తాను. అవి మీరు కనుక ఫాలో చేస్తే మీకు ఇంకా పక్కాగా చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను తయారు చేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఆబ్వియస్గా నాన్ వెజ్ ఉంటే మనకి కొంచెం, అంటే అది ఎగ్తో అయినా సరే నాన్ వెజ్ తోటి ఆనియన్ బాగుంటుందని చెప్పి అవి కూడా పెట్టుకున్నాను. సో ముందైతే కర్రీ ఎలా చేయాలో చూసేసి తర్వాత మాట్లాడుకుందాం. నేను ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసి, నేను చెక్క లవంగా కూడా వేసానండి ఫ్లేవర్ కోసం. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి అవి బాగా మగ్గే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్ ఫ్రై అవసరం లేదండి, నార్మల్గా ఫ్రై అయ్యే వరకు ఉంచి తీసేసుకోవచ్చు. మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది. ఇంకొంచెం ఉప్పు కాస్త ఒక 1/2 టీ స్పూన్ వేసినా కూడా ఇంకా త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అనేవి. ఆ తర్వాత నేను దంచినటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ కానీ స్పూన్ కానీ మనం కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇదైతే నేను ఫ్రెష్గా మా ఇంట్లో ఉన్నటువంటి చిన్న రోల్లో దంచి వేస్తున్నానండి. దగ్గరగానే పెట్టుకున్నాను, రెడీగా ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేయొచ్చని. మనం ఇది మిక్స్ చేశాక ఒక 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే ఆవిరి మీద త్వరగా మగ్గిపోయి మనకి వాటి పచ్చివాసన కూడా పోతుంది. తర్వాత ఒకసారి కలిపేసి 1 లేదా 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు. మీ దగ్గర చాపర్ ఉంటే ఇంకా బాగా దగ్గరగా చిన్న పీసెస్ లాగా తురిమినట్టుగా చేసేసి కలుపుకోండి. ఇదేంటంటే ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు అంత తొందరగా అయిపోతుంది. తర్వాత కూరను చూసుకొని సరిపడినంత ఉప్పు, మనము నార్మల్ క్రిస్టల్ సాల్ట్ అయితే ఇంకా మంచిదండి. అంటే మామూలుగా వాడే సన్న ఉప్పు కంటే కూడా లావుదైతే బాగుంటుంది. గుజ్జుగా ఉండే వాటికైతే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా మీరు కూరల్లో ఎప్పుడు ఎలా వేసుకుంటారో, అంటే మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకుంటారు. లైట్గా తినాలనుకున్న వాళ్ళు చూసి ఆచితూచి వేసుకుంటారు కదా. సో మీ కొలతలను బట్టి వేసుకుని ఒకసారి అంతా కలిపేస్తే మనకు మంచిగా మగ్గుతుంది ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా మసాలా లాగా. ఆ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గిన తర్వాత ఫుల్గా ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. తర్వాత ఒకసారి ఇలాగా కలిపేసేసుకొని మనము అన్నీ బాగా కలిసేలాగా మిశ్రమం అంతా కూడా వాటర్లో తిప్పేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ ఎంతసేపు మనం సిమ్లో కుక్ చేసాం కదా, హై ఫ్లేమ్లో పెడితే
ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఇట్లాగ నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే గుడ్లు తీసుకుని దీంట్లో డైరెక్ట్గా ఇట్లాగా కొట్టేసి వేసేసేయండి. మనము గుడ్లు అన్ని గిన్నెలో వేసి వేయడం కాదు, ఏ గుడ్డుకి ఆ గుడ్డు అట్లా తగలకుండా కొద్దిగా విడివిడిగా చూసుకొని మీరు ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు ఇలాగా వేసేసేసుకుంటే ఇది చక్కగా బాగా ఉడుకుతాయి. మీరు ఇందాక చూసారు కదా, అందుకే ఇట్లా మనం లిక్విడ్ వాటర్లో వేయడం వల్ల టెక్స్చర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు కదపకుండా మూత పెట్టేసేసి మరగడం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. కాసేపటికి మీకు ఇట్లా తయారవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఊరికి కదిపేస్తే చిదికినట్టుగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం సైడ్స్ ఎట్లాగా మనకి ఆ చివర్లకు వచ్చిన ఆయిల్ అంతా కలిసేలాగా కొద్దిగా నీట్గా కదిపేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మరీ సిమ్ అవసరం లేదు, హై ఫ్లేమ్ అవసరం లేదు. మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి. కానీ నేను ఇప్పుడు గుడ్లు మీకు రెసిపీలో నీళ్లు మరిగేటప్పుడు చూపించాను కదండి, అలా కాకుండా కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనకి గుజ్జు దగ్గరకు వచ్చి ఒక పావంతి ఎగిరిన తర్వాత వేసుకుంటే గుడ్డు అనేది మరీ గట్టిగా కాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూర బాగుంది, కానీ మనకి ఎల్లో అనేది కొంచెం గట్టిగా రబ్బర్ లాగా తయారైంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, మనం వేసుకున్న పులుసు ఉల్లిపాయల్లో బాగా ఉడికి ఒక పావంతి ఎగిరిన తర్వాత గుడ్డు వేసేసుకొని మీరు ఇలా చేసుకోండి. కర్రీ అనేది సూపర్గా వచ్చేస్తుంది. అంతే. చివరిలో కొంచెం కొత్తిమీరతోటి కలుపుకున్నామంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయింది లేదో సరి చూసుకోండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో ఈ రోజు కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంది కదండి, హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇవాళైతే ఇది తీసుకున్న శారీ వచ్చేసి ఇది ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. చాలా బాగుంది, సిల్వర్ది. ఎప్పుడు నేను గోల్డ్ కలర్స్ చూస్ చేస్తుంటాను, బట్ ఈసారి సిల్వర్ది తీసుకున్నాను. లెనిన్ శారీస్ అట్లా అంటూ ఉంటారు కదా. సో దీని కాస్ట్ వచ్చేసి 950 రూపీస్. నేను ఉమెన్స్ వరల్డ్ వాణి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఈ నెక్ సెట్ కూడా వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్. యాక్చువల్లీ ఈ శారీకి ఇది మ్యాచింగ్ కాదు, ఇంకా వేరేవి ఉన్నాయి. కాకపోతే నాకు నావీ బ్లూ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా బ్లూ షేడ్ ఉన్న శారీస్ ఉంటాయి కదా, సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా స్టార్ డిజైన్ వస్తుంది. మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే ఉంటాయి. నేను మీకు చూపించేటప్పుడు దాని రిలేటెడ్ పిక్ ఏదైనా ఉంటే పక్కన పెడతానండి, సో దట్ మీకు ఈ జ్యువెలరీ ఎలా కనిపిస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. రేట్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకా అదర్ 2 జ్యువెలరీ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. సో ఇది చూడండి, ఇట్లా ఉంటుంది. మనకి 3 లైన్స్ ఉంటాయి కదా. నాకు ఈ చిన్న చిన్న బాల్స్ లాగా ఉండేవంటే చాలా నచ్చుతాయి. ఇక్కడ అంటే గోల్డ్ స్టడెడ్, స్టోన్ స్టడెడ్ లాగా ఉంటాయి కదా. సో అలా ఉండి మనకి ఇట్లాగా 3 లైన్స్ వస్తాయి. మీరు మనకి హుక్స్ లాగా ఇస్తారు వెనకాల. సో హుక్స్ గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉంటుందో అలాగే పెట్టుకుంటే ఇలా ఉంటుంది. అంటే సింపుల్ గా శారీస్ మీద సింపుల్ గా జ్యువెలరీ వేసుకోవాలి అంటే ఇది బాగుంటుంది. సో చాలా బాగుంది కదా, సింపుల్ గా వేసుకుంటే ఇది. కానీ మనం ఏంటంటే ఏ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్ ఎలాంటివి వేసుకుంటే కొంచెం శారీ అనేది నిండుగా అనిపిస్తాం, మనం కూడా చక్కగా కనిపిస్తాం. సో ఏ శారీ వేసుకుంటామో ఆ శారీ మీద పర్ఫెక్ట్ గా కలర్స్ ఉన్నటువంటి మ్యాచింగ్ చైన్ కానీ నెక్ సెట్ కానీ పెట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. ఇంకొక సెట్ వచ్చేసి నల్లపూసల దండ అండి. సో నల్లపూసలు చిన్నవి అనమాట, క్రిస్టల్ బీడ్స్. వీటికి ఒక చిన్న లాకెట్ లాగా ఇలా ఇచ్చారు. ఇది మనకి పింక్ షేడ్ ఇక్కడ ఉంది కదా, ఇలా మీరు పింక్ సారీ కట్టుకున్నప్పుడు పింక్ స్టోన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు ఆల్రెడీ వాళ్ళు గ్రీన్ షేడ్ కూడా ఇచ్చారు. సో ఇవి ఇచ్చారు, కమ్మలకి మార్చుకోవడానికి ఇచ్చారు, అలాగే మనం దీంట్లో చేంజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. సో ఇంకొకటి కూడా ఇచ్చారు చూడండి, బ్లాక్ కూడా ఇచ్చారు. చెవి కమ్మలు అయితే ఇలా ఉంటాయి. ఇప్పుడు పింక్ పెట్టుకున్నప్పుడు మనం పింక్ స్టోన్స్ పెట్టుకోవచ్చు. మీరు గ్రీన్ పెట్టుకున్నప్పుడు ఈ గ్రీన్ ఉన్నది పెట్టుకుంటే మనకి చెవి స్క్రూ తిప్పుకోవడానికి సరిపడంత ఇచ్చారు. సో ఈ 2 ఇయర్ రింగ్స్ అనేవి కూడా దీంతో పాటు మనకి చిన్న చిన్నవి కూడా కనిపించారు. ఈ ఇమేజ్ కూడా ఎలా ఉంటుందని పక్కన పెడతాను, చూస్తే మీకు అర్థమవుతుంది. సో సింపుల్ గా నల్లపూసల దండ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు, చూపిస్తానండి. వేసుకుంటే లుక్ ఇలా వస్తుందండి. ఇది ఉండడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది, కానీ జస్ట్ ఈ నెక్ సెట్ లేకుండా క్లీన్ గా దీని వరకు వేసుకుంటే చిన్న చైన్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఓన్లీ జ్యువెలరీ శారీసే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయండి. వాటి యొక్క పిక్స్ నేను చివరిలో యాడ్ చేస్తాను, అవి మీరు చూసి వాటికి సంబంధించిన ప్రైస్ కూడా పాసిబుల్ అయితే నేను చూపిస్తాను. కొన్ని క్యాటలాగ్ పిక్స్ ఉన్నాయి, వాటిని చూడొచ్చు. అండ్ మీరు ఇప్పుడు చూసిన ఈ 3 సెట్స్ లో మీకు ఏదైనా నచ్చి ఈ శారీ కానీ తీసుకోవాలనుకుంటే
మీరు డిస్క్రిప్షన్ లో వాళ్ళ యొక్క డీటెయిల్స్, పేజ్ లింక్స్ అని ఇస్తాను. కాకపోతే మీరు ఏదైనా ప్రాబ్లం రిటర్న్ చేసుకోవాలంటే అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా పెట్టుకోవాలి. అన్బాక్సింగ్ అంటే తెలిసిందే కదా, ఎటువంటి పాజెస్ లేకుండా కంటిన్యూగా మీరు షూట్ చేసినటువంటి క్లిప్పింగ్ మీ దగ్గర రెడీగా ఉంటే ఇన్ కేస్ మీకు ఆర్డర్ చేసుకున్నాక ఏదైనా డ్యామేజ్ ఉన్నా వాళ్ళు రిటర్న్ అనేది చేస్తారు. బట్ కొంచెం మనకేంటంటే కెమెరా క్వాలిటీకి ప్రోడక్ట్ అనేది మీరు ఒరిజినల్ గా చూసిన దానికి ఇమేజ్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. సో వీళ్ళ యొక్క రిటర్న్ పాలసీ కానీ వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను, చూడండి. వీటిలో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి మెసేజ్ అనేది చేయొచ్చు. అంతేనండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం. మీకు ఎలా అనిపించిందని మీ అభిప్రాయం నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.